హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేస్టర్ రమేష్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక ఈరోజు బ్లాగ్లో శ్రీశైలం అయితే వచ్చేప్పటికి నైట్ అయింది. ఇక మరి కార్కి మరి ఒక కొంతమంది కస్టమర్లకు అయితే నేను మళ్ళీ వచ్చాను. ఇక డ్యామ్ వ్యూ అయితే చూద్దాము. ఇక ఇంత బాగుందో చూడండి. ఈ టైంలో అన్ని 8 గేట్లే ఎత్తినారు అనుకుంటా. 1 2 3 4 8 గేట్లు ఎత్తారు ఫ్రెండ్స్. ఇక ఇటు సైడ్ అయితే ఇంకా అందరు కార్లు పెట్టి ఇక మరి ఇక్కడ అందరు వ్యూ చూస్తున్నారు. మొత్తం అటు సైడ్ అయితే మొత్తం వర్షం ఎలా పడుతుంది అలా ఉంటుంది ఈ వాటర్కి. ఇక నైట్ వ్యూ చాలా బాగుంది. నీళ్ళు అయితే మొత్తం మరి నదిలో మొత్తం ఇక కిందికి అయితే మరి పోతుంది ఇక నగరం సార్కి. ఇక చూడండి మళ్ళీ ఒకసారి జూమ్లో ఎంత అది లైటింగ్ బాగా డిజైన్ చేసినారు కదా. ఒకటే వర్షం పడుతుంది శ్రీశైలంలో అయితే. ఇక ఎక్కడ కూడా గింత కూడా బంద్ అయితే లేదు. చినుకులు ఇంకా తుఫాన్లు వేస్తట్టు ఉంటుంది, అదే ఉంది పరిస్థితి. ఇక మన రాష్ట్రం అంతా అట్లే ఉంటుంది అనుకుంటా. ఇక మన కస్టమర్లు అయితే వాళ్ళు దర్శనంకి వెళ్ళారు, అక్కడ దింపొచ్చా. ఇక వచ్చిన వెంటనే ఇక్కడ ఒక సత్రంలో అయితే ఉన్నాము. ఆ సత్రం నుంచి ఇక మనం మళ్ళీ ఇక ఈరోజు మళ్ళీ రిటర్న్ ప్రయాణంలో మళ్ళీ డ్యామ్ని అయితే చూపిస్తా చూడండి చివరి వరకు. ఇక వాన బంద్ అయింటే మొత్తం కొద్దిగా తిరుగుతుండే శ్రీశైలంలో, బంద్ కాలేదు. ఇగో వచ్చేప్పటికి రాత్రి నైట్ అయింది కాబట్టి ఇక నైట్ సమయం లేదు అయితే చూపించలేదు. హాయ్ అమ్మా. బాయా, ఏం పేరు నీ పేరు? నన్నువికా? అమ్మో, కొత్త పెట్టినాడు మీ డాడీ పేరు. పోదామా? ఓకే. ఇక మన వాళ్ళు ఉన్న రూమ్ అనమాట. ఇక ఏసీ రూమ్ తీసుకున్నారు. ఇక వచ్చేసి దండము మరి. ఈ శ్రీశైలంలో అయితే చెప్పుకుంటే సత్రాలు చాలా ఉంటాయి కాబట్టి ఇక శ్రీశైలంకి వచ్చిన భక్తులకి సత్రాలే మన ఇలాంటి వర్షం అప్పుడు కానీ ఇక కొన్ని సందర్భాలు అప్పుడు బాగా పనిచేస్తాయి. ఎందుకంటే సత్రంలో కూడా ఒక్కొక్క సత్రంలో ఒక రేట్ ఉంటాయి. ఇక ఇల్లున్న సత్రం అయితే రెడ్ల సత్రం ఇది. ఇక ఇందులో వచ్చేసి ఇక ఎంతనో ఉండే వాన తగ్గదు. ఇక మేమే ప్రయాణిస్తున్నాము. మీరు కూడా శ్రీశైలంకి వస్తే భక్తులు ఈ వర్షాకాలంలో వస్తే పరిస్థితుల్లో డ్యామ్ చూడడానికి మాత్రం బాగుంటుంది. వర్షం పట్టింది నాకు వానకి నాని. ఇగో డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మళ్ళీ ఒక్కసారి చూడాలి. వర్షం అయితే రానాబా చూసా వాన పడుతుంది. మా వాళ్ళు దిగుతలేరు. ఇండియన్ అయితే ఇక్కడ పైననే మన ఇది వ్యూ పాయింట్ దగ్గర కేంద్రం. ఈ వాన ఈరోజే వాడాల. మనం వచ్చిన రోజు భక్తులు శ్రీశైలంకి వచ్చేవాళ్ళు ఒక పారి ఇదే ఫ్లో కోసమే మనం వా ఏంద్రా నాయనా ఏవో చూడవచ్చు. డ్యామ్ ఇంత పుల్లు ఉంది, ఇది ఇంత బాగా వెళ్తున్నాయి నీళ్ళు. అస్సలు లైవ్గా చూడాలి ఎంత ఫీల్ ఉందంటే ఇగో అంత పొగలు లేచి అంత మంచులో వెళ్ళిపోతుంది. ఇగో హే శ్రీశైలం రండి మీరు కూడా శ్రీశైలంకి. ఇంకా వానాకాలం అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఇంకా డ్యాము గేట్లు అంతా బంద్ చేస్తారు. అంతా వీళ్ళు వాన పడుతుందని నన్ను నాతోని వీళ్ళు బయటకు వస్తలేరు ఫ్రెండ్స్. ఇగో నేనైతే గినుకుంటా పోయి కింద ఒక ఫోటో దిగి ఇట్లా వీడియో తీసుకుని వస్తే అరే మరి ఎట్లా కిందికి వెళ్దామా ఇక్కడ వాన బంద్ అయితే లేదు. మా ప్రయాణం అయితే ఇక కొనసాగిస్తున్నాం. మొత్తం వీడు కార్లు రోడ్లు అడగారు గీళ్ళు మొత్తం బ్లాక్ చేసి పడేసినారు జనాలు. ఫ్రెండ్స్ మళ్ళా ఒకసారి నానుకుంటాను కానీ మళ్ళీ తీస్తా వీడియో మొత్తం పొగలు కక్కుతుంది. ఇక ఇది ఇక మన కారు చూడొచ్చు. ఇక్కడ నుంచి ఒకసారి చూడండి. ఇగో మనకైతే గేట్ సైడ్ ఉన్నాయా. ఇక అక్కడ అంతా గేట్ సరిగా కనపడతలేదు, అది ఎంత పొగ మంచులాగా ఉంది. ఇక ఎంత పుల్లుగా వెళ్తుందో చూడండి. ఇక ఇక్కడ మనం బ్రిడ్జి పై నుంచి అయితే తీస్తున్నాం. ఇక్కడ ఇగో చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫ్లో కూడా మరి పారుతుంది అనమాట. అక్కడ గుట్టల నుంచి వస్తున్నాం అనుకుంటా నీళ్ళు అవి. ఇక అవి కూడా ఈ నదిలోనే కలిసిపోతాయి. ఇక మా కార్ల నుంచి వీళ్ళు దిగుతున్నారు చూడడానికి. బాబు ఇగో ఫైనల్గా వీళ్ళని ఇంక చివరిగా మనం వెళ్ళే దారిలో ఫైనల్ కొండకు వచ్చేసాము. ఇక్కడ అక్కడ మొత్తం వాన పడుతుండే, ఇక్కడ వస్తలకి వాన బంద్ అయింది.
ఇక చివరిగా ఇది ఒక్కసారి చూద్దామనేటట్టుగా ఇంకా దిగేశాము. ఇక లాస్ట్ ఫైనల్ కొండ. ఓమా ననిక ఏ తల్లి. ఫ్రెండ్స్ ఇగో చూడొచ్చు, ఇక్కడ నుంచి కూడా ఈ వ్యూ పాయింట్ కూడా చూడండి ఎంత బాగుందో కదా. ఇట్లా ఉంచుడి, ఆ గేటు తెరిచినట్లు ఉన్నారు కానీ కొద్దిగానే వస్తున్నాయి. అంటే నీళ్ళు పారే సమయంలో మనకు ఆ ఫీలే వేరు ఉంటుంది అన్నమాట, చూసే విధానాన్ని బట్టి. నానేమే ఇంకా నానుకుంటా ఈరోజు ఉన్నాము. బాయ్ మరి. చూశారు కదా చివరిగా ఇది మళ్ళీ ఇట్లా చూడండి పోతున్నాం ఇక్కడ అయితే. పండి ఎక్కండి వాన తగ్గింది, మనం వెళ్దాం.